ఇందాక సార్‌తో చెప్తా ఉన్నాను. సార్ అందరూ డైలీ 18 అవర్స్ చదవడం అంటే అది ఇంపాసిబుల్ సార్. ఒక్క రోబోట్స్‌కే అవుతది. మనుషులకి అవ్వదు. సో, అంటే అది డ్యూరేషన్ అనేది మ్యామ్ ఇప్పుడు మన కార్ డ్రైవ్ చేసినట్టే మ్యామ్. హ్మ్. ఎప్పుడు యాక్సిలరేటర్ ప్రెస్ చేయాలి, ఎప్పుడు బ్రేక్ ఎయ్యాలి, ఎప్పుడు క్రూజ్ మోడ్‌లో మెయింటైన్ చేయాలని. సో, మన ప్రిలిమ్స్ అంతా 1 ఇయర్ ఇప్పుడు 1 ఇయర్ సైకిల్ నడుస్తది మ్యామ్ ఎగ్జామ్‌కి. సో, దానికి ముందు 1 ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో, ఇనీషియల్ డేస్‌లో కోచింగ్‌కెళ్ళొస్తాం కాబట్టి కోచింగ్ 4 అవర్సో, ఆన్‌లైన్ క్లాసెసో ఏమో 4 అవర్స్ ఉంటది. ఇంకో 2 అవర్స్ మీరు చదివినది రివైజ్ చేసుకోవడం. ఒక బ్యాలెన్స్‌గా 6 అవర్స్ సఫిషియంట్. అలా అలా 6 అవర్స్‌తో ఒక 6 మంత్స్. దాని తర్వాత 1 అవర్ ఎక్స్‌ట్రా. దాని తర్వాత ఇంకో 1 అవర్ టెస్ట్ సిరీస్, 1 అవర్ అనాలిసిస్ అట్లా. ఎగ్జామ్ దగ్గరికొచ్చేప్పుడు లాస్ట్ 2 మంత్స్, లాస్ట్ 1 మంత్ యూ కెన్ గో ఫర్ 10 అవర్స్, 12 అవర్స్, 14 అవర్స్ కొంతమంది 18 అవర్స్ కూడా చదువుతారు. ఎందుకంటే అది ఫ్యూ డేసే. ఎగ్జామ్ ముందు ఫాస్ట్ రివైజ్ చేయడం. సో, డైలీ కన్సిస్టెంట్‌గా 6 అవర్స్ చదువుతాను. ఎగ్జామ్ దగ్గరికొచ్చేసరికి డ్యూరేషన్ పెరుగుతుంటది. ప్లస్ ఐ మెయింటైన్ ఏ ఫిలాసఫీ దట్ దేర్ ఆర్ 7 డేస్ ఇన్ ఎ వీక్. 6 డేస్ ఈస్ ఫర్ యూపీఎస్సీ, 1 డే ఈస్ ఫర్ మీ. అచ్చా! అచ్చా 6 డేస్ పెట్టుకున్నారా? మండే టు సాటర్‌డే చదువుతాను. సండే ఈస్ ఫర్ మై సెల్ఫ్. సో, నేను సినిమాలు చూస్తాను, క్రికెట్ ఆడతాను. ఫ్రెండ్స్ అందరం హ్యాపీగా కూర్చొని డిస్కషన్ చేసుకుంటాము. అంతా అంటే ఏంటంటే కమ్ ఔట్ ఆఫ్ ఆ రోజు నేను యూపీఎస్సీ యాస్పిరెంట్ కాదు. రైట్. అలా అలా మెయింటైన్ చేస్తాను. దేర్ ఇస్ 8 ఫిలాసఫీ. 8 అవర్స్ స్లీప్, 8 అవర్స్ స్టడీ, 8 అవర్స్ ఫర్ యువర్ సెల్ఫ్. అలా మెయింటైన్ చేస్తే